హలో అందరికీ. జనరల్గా మనకు ఫినిషింగ్ చేయాలనుకున్నా, ఏవైనా దండలు లాంటివి కట్టాలనుకున్నా ఎక్కువ లేయర్స్ ఆఫ్ థ్రెడ్ అవసరం ఉంటుంది. కానీ అన్ని పనులు ఎక్కించడం మనకి కష్టం అవుతుంది కదండి. ఇప్పుడు నేను చెప్పబోయే ఈ టిప్ విన్నారంటే మీకు ఎన్ని లేయర్స్ థ్రెడ్ కావాలనుకున్నా, దారాలు కావాలనుకున్నా ఇట్టే ఎక్కించేసుకోవచ్చు. చూసేద్దాం రండి. ముందుగా సూది తీసుకొని ఒక్క పొర దారాన్ని సూదిలోకి ఎక్కించుకోండి. ఎక్కించుకున్న తర్వాత ముందుగా మీకు ఎంత దారం అయితే కావాలో ఇలా ఫస్ట్ సూదిలోకి దారం ఎక్కించుకొని మీకు ఎంత పొడవైతే కావాలో అంత పొడవుకి తీసుకొని రండి. ఎంత పొడవైతే మీకు అవసరం ఉండదో అంత. వచ్చిన తర్వాత ఆ రెండు దారాలని కలిపి చివరిని ముడిపెట్టండి. ముడిపెట్టేటప్పుడు దారాన్ని తెంపకండి, మీరు ముడిపెట్టుకోండి. ముడిపెట్టుకున్న తర్వాత చూడండి మ్యాజిక్, మీకు ఎన్ని లేయర్స్ దారం కావాలంటే అన్ని లేయర్స్ దారం ఇట్టే వచ్చేస్తుంది. ఇప్పుడు అక్కడ ఒక 2 ముళ్ళు వేసుకోండి. దారాన్ని అయితే ఎక్కడ కూడా మీరు కట్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇలాగ 2 ముళ్ళు పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత టైట్గా ముడి పెట్టుకున్నారు కదా. ఇప్పుడు మళ్ళీ మనం సూది దగ్గరికి వద్దాం. సూదిని తీసుకోండి. సూదిని తీసుకొని సూది ఉంది కదా, మనం సూదిని పట్టుకొని ఇప్పుడు దానిలో ఒక దారాన్ని ఇలా తీయడం మొదలుపెట్టండి. ఆ ముడి వచ్చేంత వరకు చూడండి. ఇలా చూసారా, ముడి దగ్గరికి వచ్చింది కదా. ఇప్పుడు నెమ్మదిగా ముడిని కూడా సూది నుంచి బయటికి తీయండి. ఇప్పుడు అలా తిప్పండి, తిప్పుతూనే ఉండండి. మీకు ఎన్ని లేయర్స్ దారం కావాలన్నా కూడా ఇంత ఈజీగా చూసారా, ఎన్ని లేయర్స్ అయినా కావాలంటే వస్తుందండి. అలా తిప్పుతూనే ఉండండి. చూసారా, 1 లేయర్ ఎక్కించాం మనం, ఇప్పుడు మనకు 4 లేయర్స్ వచ్చాయి. అలాగా మీకు ఎన్ని లేయర్స్ కావాలన్నా కూడా చాలా ఈజీగా అలా తిప్పుతూ ఉండండి. చాలా ఈజీగా ఎక్కించేసుకోవచ్చు. పెద్ద వయసు వాళ్ళకి గట్ట కాస్త దారం ఎక్కించేటప్పుడు ఇబ్బందిగా ఉంటుంది కదా. సో ఈ టిప్ పాటించండి, మీరు చాలా ఈజీగా దారం అయితే ఎక్కించేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ టిప్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నాకు కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి మంచి మంచి టిప్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.